నాన్నకి నేనంటేనే నచ్చదనుకుంటా అమ్మా. ఏమైందిరా, ఎందుకలా అంటున్నావు? నన్ను చూస్తే చాలు ఏదో ఒక మాట అనేస్తారు. కష్టపడు, రెస్పాన్సిబుల్ అవ్వు అని అస్తమాన క్లాస్ బిగుతూ ఉంటారు. అప్పుడే ఏంటమ్మా తొందర? ప్రపంచంలో ప్రతి తండ్రి పడే తొందరే ఇది. ఇప్పటి నుంచి చెప్తేగా పిల్లలు మారేది. సరేరా, నీకొక చిన్న కథ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తా. ఒక రాజ్యానికి రాజు ఎంతో ఇష్టంతో ఒక రామచిలుకని పెంచుకుంటాడు. కొన్నాళ్లకో సాధు వచ్చి పక్షిని పంజరంలో బంధించడం మంచిది కాదని చెప్తే రాజు దాన్ని బయటకు తీసి ఎగరేస్తాడు. కానీ అది మళ్ళీ పంజరంలోకి తిరిగి వస్తుంది. మళ్ళీ ఎగరేస్తాడు, మళ్ళీ పంజరంలోకి చేరుకుంటుంది. ఎన్నిసార్లు ఎగరేసినా తిరిగి వస్తుందని విసుగొచ్చి ఈ రాజ్యంలో ఉన్న ప్రజల్లో ఎవరైనా నా చిలుకను ఎగరేస్తే వాళ్లకు విలువైన బహుమతి ఇవ్వబడును అని ప్రకటిస్తాడు. చాలామంది ట్రై చేస్తారు, కానీ అది ఎగిరిన మరుక్షణమే వచ్చి మళ్ళీ పంజరంలో కూర్చుంటుంది. ఒక అతనైతే ఏకంగా దాన్ని అడవికి తీసుకెళ్లి ఎగరేస్తాడు. అయినా అది మళ్ళీ తన పంజరానికి తిరిగి వస్తుంది. చివరకు రైతొచ్చి అది ఆకాశంలో ఎగిరేలా చేస్తాడు. విలువైన బహుమతిని దక్కించుకుంటాడు. ఎలా? అంతమంది చేయలేని పని అతను ఎలా చేశాడు? అతనెవ్వరూ చేయలేని ఒక చిన్న పని చేశాడు కాబట్టి సాధించాడు. ఏంటది? చిలకని ఆకాశంలో ఎగరేశాక దాని పంజరాన్ని విరగ్గొట్టాడు. అది తిరిగొచ్చి చూస్తే పంజరం కనిపించలేదు. ఇక వేరే మార్గం లేక అది ఎగిరిపోయింది. ఇంకా చిన్నపిల్లలే ఆయన తల్లిదండ్రులు పిల్లల్ని కంఫర్ట్ జోన్లో పెంచుతున్నారు. కోరిన ప్రతి కోరిక తీరుస్తూ అన్నీ చేతికందిస్తూ పెంచుతున్నారు. ఇలా చేస్తున్నందుకు పిల్లలు వాళ్లే కష్టపడి సంపాదించుకోవాలనే మైండ్ సెట్తో దూరమవుతున్నారు. సర్టన్ ఏజ్ వచ్చాక కూడా వాళ్ల కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. నువ్వింకా చిన్నపిల్లోడివే అని అందరిలా నాన్న ఆలోచించట్లేదు. నువ్వు త్వరగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని ఆ రైతులు ఆలోచిస్తున్నాడు రా. అర్థమైందమ్మా. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.